జో స్టాండ్ అప్. జో నీకు మేనర్సే లేదా? అది ఆ సబ్జెక్ట్ మీరు చెప్తున్నప్పుడు నేను లీవ్లో ఉన్నాను టీచర్. నిజంగా టీచర్, ఈ కావ్య మీద ఒట్టు కదా కావ్య? మీరే అడగండి. నిజం టీచర్. ఇప్పుడు టైం ఎంత అయింది? నేను చెరువులో స్నానం చేశాను. అడిగిన దానికి సమాధానం చెప్పు. అదే చెప్తున్నాను. వాచ్ తీయకుండానే చెరువులో దూకేనా, వాచ్ మొత్తం రిపేర్ అయిపోయింది. అమెరికాలో ఉన్న నాన్నని అడిగే కొత్త వాచ్ కొనుక్కోవాలి. షట్ అప్. ఏమిటది? ఇంత లేట్ గానా క్లాస్ కి రావటం? అదేంటంటే వచ్చే దారిలో సెకండ్ ఇయర్ గ్లోరియా నన్ను రిక్వెస్ట్ చేసింది. అది నెరవేర్చకుండా తిరిగి రావడం అంత బాగుండదు కదా. అది నెరవేర్చాను, అందుకే ఇంత లేట్ అయింది. మీ నాన్న ఉండేది అమెరికాలో? అదే టీచర్. అమ్ముండేది అమెరికాలోనేనా? అవును టీచర్. ఇది టీచర్కి ఎలా తెలిసింది? నేను ఇక్కడ కాని పారేసి ఆవిడ వెళ్ళిపోయి ఉంటుంది. ఆ విషయం కూడా నాకు తెలుసు. ఏది ఏమైనా ఆమెనొక మంచి తల్లని మేము ఒప్పుకోవడం కుదరదు. ఆవిడ మంచిదయ్యుంటే అది నీ బిహేవియర్ లో కనిపించుండేది. ఈ విధంగా బిహేవ్ చేసేటటువంటి వాళ్ళ పేరెంట్స్ ని అందరూ తిడుతుంటారు. అందరూ చెడుగా మాట్లాడుకుంటూ